శ్రీ పరిణత భుజ వైభవ గోపాయిత భువన జగద గోపాల హరిత్రీ పాలన నుత సద్గుణ నైపుణ ధౌరేయ ధీరనాయక వేమా. మనం ఈరోజు పూర్వ హరివంశాన్ని పూర్తి చేసుకుని ఉత్తర హరివంశంలో ప్రవేశిస్తూ ఉన్నాము. పూర్వ హరివంశంలో శ్రీకృష్ణ పరమాత్మ జననము, శైశవ క్రీడలు అనేటువంటి ఘట్టం వరకు వస్తుంది. ఉత్తర హరివంశంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వీరోచిత పోరాటాలు, జరాసంధాది మహావీరులతో యుద్ధము మొదలైనటువంటి కార్యక్రమాల్లో ఆయన యవ్వనంలో ఉండేటప్పుడు చేసినటువంటి విజయవంతమైన కార్యక్రమాలు, తర్వాత ఈ అవతారం ఎందుకు ధరించాడో, ఆ విధంగా అనేక మంది ఎందుకైతే ఆయన వచ్చాడో ధర్మరక్షణార్థంగా, దుష్ట శిక్షణార్థంగా, అటువంటి దుష్టులందరినీ కూడా తన యొక్క భుజ పరాక్రమంతో శిక్షించి ధర్మ పరిపాలన చేసేటువంటి ఘట్టాలన్నీ కూడా ఈ యొక్క ఉత్తర హరివంశంలో వస్తాయన్నమాట. ఈ ఉత్తర హరివంశం ప్రారంభమయ్యే సమయానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విషయం ఎంతవరకు తెలుసుకున్నాం మనం అంటే, కంస వధ పూర్తయింది. కంస వధ పూర్తయిన తర్వాత కంసుడి యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేన మహారాజుకే సామ్రాజ్యాన్ని అంతా కూడా పట్టాభిషేకం చేసి ఇచ్చాడు కృష్ణుడు. తాను నామమాత్రంగా ఉంటూ ఉగ్రసేనుడి పేరు మీదుగా రాజ్య పరిపాలన అంతా కృష్ణుడే సాగిస్తూ ఉన్నాడు. తరువాత సాందీపుని వద్దకు వెళ్ళి బలరామకృష్ణులు విద్యాభ్యాసం చేసి వచ్చారు. సాందీపుడికి గురుదక్షిణగా మరణించినటువంటి సాందీపుని కుమారుని యమలోకం నుంచి తెచ్చి ఒప్పగిచ్చారు. అనేక విద్యలన్నీ కూడా నేర్చుకున్నటువంటి వాళ్ళై 4 వేదములు, షడంగములు, తర్వాత అనేక రకాలైనటువంటి యుద్ధ నైపుణ్యానికి సంబంధించినటువంటి యుద్ధ విద్యలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళై సిద్ధంగా అన్ని విధాల శక్తివంతులై, ఇటు శారీరకంగా, ఇటు మానసికంగా, ఇటు విద్యాపరంగా అన్ని విధాల శక్తివంతులైనటువంటి ఆ యొక్క బలరామకృష్ణులు మధురా నగరానికి వచ్చి మధురా నగరంలో హాయిగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ ఉగ్రసేన మహారాజు యొక్క పరిపాలనలో కృష్ణుడి యొక్క చల్లనైనటువంటి చూపులతో మధురా నగర ప్రజలందరూ కూడా మధురమైనటువంటి అనుభూతులను పొందుతూ ఎంతో సంతోషంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పరిపాలనను ఎలా చవిచూశారో అలా చూస్తూ ఆనందోల్లాసాలతో ఉంటూ ఉన్నారు. ఇక్కడ శౌనకాది మహర్షులకు ఈ యొక్క సూతుల వారు చెప్తూ ఉన్నాడు. వైశంపాయనుడు జనమేజయ మహారాజు చెప్తున్నాడు కదా, జనమేజయ మహారాజా, ఇలా ఆనందంగా ఉండేటువంటి సమయంలో అక్కడ రేపల్లెలో బృందావనంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడు లేడనేటువంటి కొరవతోనే జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. కంసవధ అయిపోయిన తర్వాత గోపాలకులందరూ కూడా కృష్ణుడి యొక్క దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాళ్ళై ఆ నందవ్రజానికి, బృందావనానికి వెళ్ళిపోయి ఉన్నారు. కృష్ణుడు మధురలోనే ఉంటున్నాడు. ఆ గోపికలు గాని, ఆ నందవ్రజంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చంద్రుడు లేనటువంటి రాత్రి మాదిరి, అందరూ ఉన్నా గాని చంద్రుడు లేకపోతే ఎంత కళావిహీనం అయిపోయి ఉంటుందో అట్లా వాళ్ళందరూ ఈ కృష్ణ పరమాత్మ ఎప్పుడు వస్తాడా మనల్ని ఆనందపరుస్తాడా అని కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉన్నారు. యశోదాదేవి, నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ బృందావనంలోనే ఉంటూ కృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణుడికి కూడా బృందావనం వెళ్లాలనే కోరిక ఉన్నది.
కానీ ఇక్కడ పరిస్థితులు కొంచెం తారుమారుగా ఉన్నాయి. ఏమిటయ్యా తారుమారుగా ఉండేటువంటి పరిస్థితులు అంటే, కంసుని యొక్క భార్యలు అస్తి ప్రాస్తి వాళ్ళు వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ విషయం జరాసంధుడికి తెలుసు. జరాసంధుడి యొక్క కుమార్తెలే అస్తి ప్రాస్తి. జరాసంధుడి యొక్క అల్లుడు కంసుడు అన్నమాట. తన అల్లుణ్ణి సంహరించి తన కుమార్తెలను వైధవ్యాన్ని పొందేటట్టు చేసి సుఖంగా మధురను పరిపాలిస్తూ ఉండేటువంటి కృష్ణుడి మీద అమితమైనటువంటి కోపంతో ఉన్నాడు జరాసంధుడు. కానీ నేరుగా వచ్చి కృష్ణుడిని ఎదిరించాలంటే కృష్ణుడి యొక్క బలపరాక్రమాలు కంసుడినే ఒక దెబ్బకు చంపేశాడంటే ఎంత శక్తివంతుడు కృష్ణుడు అనేటువంటి ఒక అంచనా కూడా ఉంది. పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వెనక ముందు ఆలోచించకుండా ఏది నిర్ణయం తీసుకోరు. ఎందువల్లంటే చిన్నవాడైనా పెద్దవాడైనా వాడి యొక్క పరాక్రమాన్ని కొంచెం ఆలోచిస్తారనమాట. జరాసంధుడు చాలా రోజులు ఆలోచించాడు. అంటే ఈ అస్థి ప్రాస్తి వాళ్ళ యొక్క బాధను జరాసంధుడికి చెప్పారు. కానీ ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించినా కూడా తన యొక్క కుమార్తెల వైధవ్యాన్ని అనుభవిస్తుంటే ఆ బాధను తట్టుకోలేకున్నాడు జరాసంధుడు. సరే, కొంతకాలం ఆలోచించాడు. అశక్తుడి మాదిరి ఉన్నాడు. మనం ఎదుర్కోగలమా? సరే, ఇదంతా అట్టుండగా మధురా నగరంలో ఉన్నాడు కదా కృష్ణ పరమాత్మ. మధురా నగరాన్ని ముట్టడిస్తాము అని ఒక ఆలోచన చేశాడు. ఆయనకు మనకి ఆహార పదార్థాలు స్వీట్లు అంటే ఎంత ఇష్టమో జరాసంధుడికి యుద్ధం అంటే అంత ఇష్టం అన్నమాట. ఎప్పుడెప్పుడు యుద్ధం లేకపోతే ఆయనకి ఏం తోచదు. అందువల్ల ఏమంటే కొరవ రాజులందరినీ కూడా జయించేసి రాజులందరి చేత కూడా అందరినీ బంధించేసి తన బంధువులందరికీ కూడా ఈ రాజుల చేత సేవ చేస్తుంటాడు జరాసంధుడు. అంత మహానుభావుడు అనమాట. అటువంటి మహానుభావుడు కాబట్టి ఇటువంటి అల్లుడు వచ్చాడు అనమాట. ఈ అల్లుడు కూడా సామాన్యుడు కాదు కదా. అందువల్ల అల్లుడిని చంపేశాడు కృష్ణుడు. ఇప్పుడు జరాసంధుడు కృష్ణుణ్ణి టార్గెట్ చేశాడు అనమాట. కృష్ణుణ్ణి సంహరించాలా, నా పగ తీర్చుకోవాలి అని చెప్పి. అప్పుడు ఏం చేశాడంటే కృష్ణుడి యొక్క బలపరాక్రమాల గురించి కొంచెం అందరినీ విచారించాడు అనమాట. ఆ కాళీయ మర్దనం చేయడం, శకటాసురుణ్ణి సంహరించడం, పూతనను సంహరించడం మొదలైనటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఇవన్నీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, ఈ గొప్ప గొప్ప విషయాలు, కంస సంహారం, ఇది సరే విషయం తెలిసిందే. ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణుడిలో ఏదో శక్తి ఉన్నది అని అనుమానం అయింది. సరే, ఎంత శక్తి ఉన్నా ఏం చేస్తాడులే, పసివాడు కదా, నా ముందు తాళలేడు కదా అని అయినా చిన్న పావునైనా కానీ పెద్ద కర్రతోనే కొట్టాలంటారు కదా. అందువల్ల మనం ఒక్కరం పోతే కుదరదు, కొంత సైన్యాన్ని తీసుకుని మధురా నగరాన్ని ముట్టడిచ్చేస్తే కృష్ణుడు మాత్రం ఏం చేయగలడు అనుకుని ఒకానొక సందర్భంలో 21 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకున్నాడు. మామూలుగా భారత యుద్ధం జరిగినప్పుడు అందరి సైన్యాలు కలిపితే 18 అక్షౌహిణీలే భారత యుద్ధం జరిగింది. కానీ ఈ యొక్క కృష్ణుడిని మధురా నగరాన్ని ముట్టడించడానికి 21 అక్షౌహిణి సైన్యంతో బయలుదేరాడు జరాసంధుడు. అసలు మధురా నగరంలో ఉండేటువంటి వాళ్ళకి జరాసంధుడు యుద్ధానికి వస్తాడు, యుద్ధం జరుగుతుందని వాళ్ళు ఊహించని కూడా లేదన్నమాట. ఉన్నట్టుండి ఒకసారి ఈ జరాసంధుడు ఈ యమునా తీరం దగ్గరికి 21 అక్షౌహిణీల సైన్యంతో వచ్చి విడిది చేశాడు అనమాట. అంటే ముట్టడించడానికి సిద్ధంగా వచ్చేసాడు. బ్రహ్మాండంగా సైన్యాలన్నీ వచ్చి సరే ఆ యొక్క యమునా నది తీరంలో ఉన్నాయి. అప్పుడు కృష్ణుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటి, లొంగిపోతాడా, యుద్ధం చేస్తాడా మనల్ని చూసి భయపడి అని సహజంగా ఇది ధర్మమేనమాట. ఒక దూతను పంపిస్తారు, నేరుగా వచ్చి ముట్టడించరు. వాళ్ళ నిర్ణయం తెలుసుకోవడానికి ఒక దూతను పంపిస్తారు. ఆ దూతలు ఎవరిని పంపించాడంటే 2 దూతలను పంపించాడు. అవంతి నగర రాజకుమారులైనటువంటి విందుడు, అనువిందుడు, విందానువిందులు అని ఉన్నారు.
ఆ విందాను విందులిద్దరూ కూడా ఈ యొక్క జరాసంధుడికి లొంగిపోయి జరాసంధుడి గెలుచుకున్నటువంటి రాజ్యంలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చి ఉన్నారనమాట. ఆయన యొక్క సామంత రాజులు, ఆయన గెలుచుకున్నటువంటి రాజ్యాల్లో ఉండే రాజులందరూ యుద్ధానికి తీసుకొచ్చి ఉన్నాడే. ఈ విందాను విందులనిద్దరిని దూతలుగా పంపించాడు. ఈ విందాను విందులు ఎవరు అంటే కృష్ణుడి యొక్క మేనత్త కొడుకులే. ఒక మేనత్త కొడుకులు పాండవులు, ఒక మేనత్త పిల్లకాయలు శిశుపాలు దంతభక్తుడు వాళ్ళు, ఒక మేనత్త పిల్లకాయలు వచ్చి విందాను విందులు అనమాట. వీళ్ళు భారత యుద్ధంలో మరణిస్తారు, భారత యుద్ధంలో మళ్ళీ కనిపిస్తారు వీళ్ళు. ఈ విందాను విందులు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా చాలా అందమైనటువంటి వాళ్ళు. వాళ్ళను మీరు పోయి నా మాటగా మధురానగరంలో చెప్పండి అని చెప్పి దూతలుగా పంపించారు. సరే, ఆ ప్రాంతంలో, యమునా ప్రాంతంలో వీళ్ళందరూ వచ్చి ఉండేటువంటి విషయం మధురా నగరానికి తెలిసిపోయింది. అంటే వీళ్ళ చారులు, వీళ్ళ దూతలు ఉంటారు కదా, చూచేసి అయ్యా జరాసంధుడు ససైన్యంగా 21 అక్షౌహిణీల సైన్యంతో వచ్చేసి ఉన్నాడు, యుద్ధానికి గావంలో వచ్చి ఉన్నాడు అని చెప్పి తెలిసింది. వీళ్ళు సమావేశం పెట్టుకున్నారు. సమావేశంలో ఉగ్రసేన మహారాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనుండేటువంటి కొన్ని స్థానాల్లో ఈ బలరాముడు, కృష్ణుడు, మిగిలినటువంటి మంత్రులు అందరూ కూడా కూర్చొని చర్చిస్తున్నారు ఎలా చేయాలి ఎలా చేయాలి. ఆ సందర్భంలో విందాను విందులిద్దరూ కూడా రాయబారానికి వచ్చారనమాట. రాయబారానికి వచ్చినటువంటి విందాను విందులు ఇద్దరు అక్కడ నిలబడిన తర్వాత ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వీలు కాదు కాబట్టి విందుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆ ఉగ్రసేన మహారాజుకు నమస్కారం చేశాడు. కృష్ణ పరమాత్మకు అందరికీ కూడా నమస్కారం చేసి, మహానుభావులారా, ఉగ్రసేన మహారాజా, మేము జరాసంధుని యొక్క రాయబారులుగా దూతలుగా వచ్చాము ఇక్కడికి. జరాసంధుల వారు చెప్పమన్నటువంటి మాట మీకు ఉన్నట్టు చెప్తున్నాము. అవి మా సొంతంగా చెప్పిన మాటలు కాదు, జరాసంధుడు చెప్పిన మాటలేను, మీరు వినండి అన్నాడు. అని కృష్ణుడు చాయి తిరిగాడు. రాజు పెద్దవాడు కాబట్టి ముందు చెప్పారు, కానీ విషయం అంతా ఆయన చెప్పమంది కృష్ణుడికేనమాట. కృష్ణుడు చాయి తిరిగి చెప్తున్నాడు, కృష్ణ, నా కుమార్తెలైనటువంటి అస్థి ప్రాస్తి అనేటువంటి వాళ్ళను వైధవ్యాన్ని పొందేటట్టు చేశావు. నువ్వు మా అల్లుడైనటువంటి కంసుడిని సంహరించావు. నువ్వు చాలా బలపరాక్రమవంతుడిని చెప్పి అనుకుంటున్నావు నువ్వు. అది నీ అహంకారానికి గుర్తు. ఇక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మాటలు ఏమిటంటే, జరాసంధుడి వాక్యాలు చెప్తున్నాడు ఇక్కడ. నీవు మహాపోటుగాడివని, మహాపరాక్రమవంతుడవని, మల్లయోధులైనటువంటి చాణూర ముష్టికులను కూడా సంహరించారని, తర్వాత కువలయాపీడం అనేటువంటి ఏనుగును సంహరించావని, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. కాళీయ మర్దనం చేశావని, పోతనను సంహరించారని, తృణావర్తుణ్ణి, ఆ యొక్క ధేనుకాసురుణ్ణి మొదలైనటువంటి రాక్షసులందరినీ చంపారని గర్విస్తున్నావేమో. వాళ్ళందరూ కలిస్తే నా కొనగోటి బలం లేదు వాళ్ళకి. ఈ జరాసంధుడంటే ఎవరనుకుంటున్నావో? జరాసంధుడంటే నువ్వు పోతను అనుకుంటున్నావేమో, లేకపోతే ధేనుకాసుడు అనుకుంటున్నావేమో, లేక కువలయాపీడం అనుకుంటున్నావేమో. జరాసంధుడి విషయం నీకు తెలియదు. నేను నా బిడ్డలకు ఇంత అన్యాయం జరిగినా గాని ఏదో చేతగాని వాడి మాదిరి ఇంతకాలం గమ్మునుండాను, సహించాను. అంత మాత్రాన నన్ను చేతగాని వాడిగా నువ్వు పరిగణించవద్దు. కృష్ణ, ఈ భూలోకం మీద నీవన్నా బ్రతికుండాలి, నేనన్నా బ్రతికుండాలి. 2 కత్తులు ఒకే వరలో పెట్టడానికి కుదరదు. కాబట్టి నీ పరాక్రమము ఎంతుందో చూపించాలంటే నీవు చక్రాయుధాన్ని ధరించి వెంటనే మధురలో నుంచి బయటికి రా, నాతో యుద్ధం చేయి. నాతో యుద్ధం చేసి నీ పరాక్రమం ఎంతో చూపించు. లేకపోతే నేనే వస్తా మధురా నగరానికి. నేనే వచ్చి నీ యొక్క అంతు చూస్తాను. మనిద్దరిలో ఒకరు బ్రతకాల్సిందే గాని రెండవ వాడు బ్రతకడానికి లేదు
ఒకవేళ నేను చెప్పినటువంటి మాటలు విని నీకు భయం కలిగి భయంతో నువ్వు ఎక్కడికైనా పారిపోయినావనుకో, నీవు ఏ లోకానికి పారిపోయినా, దేవలోకానికి పోయినా, నరకలోకానికి పోయినా, ఆఖరకు బ్రహ్మలోకానికి పోయినా సరే నేను వెంబడిస్తాను. నేను వెంబడించి నీ ప్రాణాలు తీస్తాను. నిన్ను బ్రతకనివ్వడం మాత్రం జరగదు. ఇది నేను నీకు చెప్పేటువంటి హెచ్చరిక. బయలుదేరి యుద్ధానికి రా, నీ పౌరుషాన్ని చూపించు అని జరాసంధుల వారు చెప్పమన్నాడని చెప్పారు. విందాను విందులు అంటే ఈ మాటలన్నీ ఆయన చెప్పినవయ్యా, మేం చెప్పినవి కాదు, మేమేమన్నా అంటున్నావేమంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చిరునవ్వునవి, విందాను విందులారా, మీరు కేవలం దూతలు, మీరు ఆయన చెప్పిన మాట చెప్పారు, చాలా సంతోషంగా ఉంది, ఆయన చెప్పిందంతా యథార్థమేను. కానీ నేను కూడా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, ఆ మాటను కూడా ఆయనకు చెప్పండి. ఏమంటే, జరాసంధ, నీ అల్లుణ్ణి సంహరించాను నేను, నీ కుమార్తెలను వైధవ్యం పొందేటట్టు చేశాను. పిచ్చివాడ, అల్లుణ్ణి చంపినటువంటి వాడిని మామగారిని చంపకుండా ఉంటానా? నీవు ఎప్పుడొస్తావని కాదు, నేనే అక్కడికి వస్తావని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు బయలుదేరి వద్దావా అని చెప్పి నేను అనుకుంటున్నాను. శత్రుశేషం ఉండకూడదు అంటారు. కాబట్టి నీ అల్లుడిని సంహరించాను కాబట్టి నిన్ను కూడా నీ అల్లుడి దగ్గరికే పంపిస్తాను. త్వరగా వెళ్ళదు, తొందరపడద్దు. ఆ ప్రయత్నం నేనే చెయ్యాలనుకున్నాను. నీవే సంతోషంగా వచ్చావు యుద్ధానికి, నీ అల్లుడి దగ్గరికే నిన్ను పంపిస్తానని చెప్పి ఒక్క మాట నా మాటగా చెప్పండి అని చెప్పి అప్పుడు విందాను విందులిద్దరినీ కూడా ఆ సువర్ణ సింహాసనాల మీద కూర్చోబెట్టి, వీళ్ళు దూతలు కాబట్టి వాళ్ళకు చేయాల్సినటువంటి అతిథి సత్కారాలన్నీ కూడా చేసి, వాళ్ళను సత్కరించి, వాళ్ళను గౌరవించి, వాళ్ళను ఎంతో సంతోషంగా మాట్లాడి, అంటే దూతతో వీళ్ళకి విరోధం ఏముంది లేదు కదా, కాబట్టి ఆ విందాను విందులను సత్కరించి గౌరవించి గౌరవంగా పంపించారట. ఇది దూతను పంపించాల్సినటువంటి ధర్మం. అదే రావణాసుడు ఏం చేశాడు, ఆంజనేయ స్వామి దూతగా వస్తే తోక కోసి తోక తగలబెట్టి పంపించాడు అనమాట. ఇటువంటివి చేయకూడదు. దూత మాట్లాడే మాటలు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాటలే కానీ వీళ్ళు సొంత వాక్యాలు ఏమి ఉండవు అనమాట. కాబట్టి కృష్ణ పరమాత్మ విందాను విందుల్ని వాళ్ళ మేనత్త కొడుకులే కాబట్టి చాలా గౌరవంగా మాట్లాడి వాళ్ళను పంపించాడు. పంపించిన తర్వాత విందాను విందులు కూడా పరమ సంతోషంతో బయలుదేరారు. నేరుగా వెళ్ళి జరాసంధుడి దగ్గరకు వెళ్ళి జరాసంధుడితో ఇక్కడ మథురా నగరంలో జరిగిన వృత్తాంతం అంతా చెప్పి, జరాసంధుడితో కృష్ణుడు చెప్పిన మాటలు కూడా చెప్పారు అన్నమాట. కృష్ణుడు చెప్పిన మాటలు చెప్పేటోటికి క్రోధ తామ్రాక్షుడైపోయి ఉన్నాడు జరాసంధుడు. సరే, అది అక్కడ ఆపుకోండి. ఈ రాయబారులు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక విశేషం జరిగింది. మథురా నగరంలో అందరూ పెద్దలు కూర్చో ఉన్నారు. ఆ పెద్దలందరూ కూర్చొని ఈ జరాసంధుడు యొక్క మథురను ముట్టడిస్తున్నాడు అనగానే భయం వేసేసింది వీళ్ళందరికీ. కృష్ణుడి మీద ఎంత ధైర్యం ఉన్నప్పటికీ వీళ్ళు 21 అక్షోహిణ సైన్యం వచ్చేసింది కదా, మన ఇంటి మీదకి, మన నగరం మీదకి, మథురా నగరాన్ని ముట్టడిస్తున్నారంటే ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఆ భయపడేటువంటి సమయంలో కృష్ణుడు కూడా ఆలోచిస్తున్నాడు. యుద్ధం అంటే ఎట్లా చేయాలో ఆలోచించాలి కదా. ఆలోచించేటప్పుడు అప్పుడు వికద్రుడు అనేటువంటి ఒక వృద్ధుడు ఉన్నాడు. యాదవ కులంలో పుట్టినటువంటి ఆయన, యాదవ రాజుల్లో ఉండేటువంటి వికద్రుడు అనేటువంటి పెద్ద ఆయన, 90 ఏళ్ళు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడంటే, కృష్ణ, ఈ జరాసంధుడు యుద్ధానికి రావడం కూడా నిజమే, ఏమంటే రావాల్సిందే. వాడికి జరిగింది అన్యాయం కాబట్టి, అల్లుడు మరణించాడు కాబట్టి, కూతుర్లు వైధవ్యాన్ని పొందున్నారు కాబట్టి, వాడి కడుపులో మంట అట్టుంది కాబట్టి మనం జయించాలని వచ్చాడు. ఇప్పుడు ఈ జరాసంధుడిని జయించాలంటే మాలో ఎవరూ లేరు. జరాసంధుడిని సంహరించాలన్నా జయించాలన్నా నీ ఒక్కడికే సాధ్యం. నువ్వు జయించాలి. నువ్వు యుద్ధం చేస్తే జయిస్తావు, బాగానే ఉంది. కానీ ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉంది అన్నాడు ఆయన. ఏమిటంటే,
మధురా నగరాన్ని కంసుడు పరిపాలించేటప్పుడు ఏం చేశాడంటే, కంసుడు నన్ను ఎవరు ఏం చేయలేరు, 3 లోకాలను జయించిన వాడిని నేను, ఎవరు దేవేంద్రుడు కూడా నన్ను ఏమీ చేయలేడనేటువంటి ఒక అహంకారంతో నిర్లక్ష్యంగా ఉన్నాడు. పెద్ద ఆయన చెప్తున్నాడు అనమాట. నిర్లక్ష్యంగా ఉన్నందువల్ల ఏమైందంటే, కోటనంతా కూడా రక్షించుకునే దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా అంతకు ముందు చేసి ఉంటే అవన్నీ కూడా దెబ్బతినిపోతున్నా వాటిని పట్టించుకోలే, మన వాళ్ళు ఎవరేం చేస్తారులే. అందువల్ల మధురా నగరానికి చుట్టూ ఉండేటువంటి 4 ప్రధాన ద్వారాలు దెబ్బతినున్నాయి. అగడ్తల మీద వేసినటువంటి వంతెనలన్నీ కూడా దెబ్బతినున్నాయి. గోడలు బీటలు వారి ఉన్నాయి. తర్వాత రాళ్లు రువే యంత్రాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆ కోట గోడ మీద నిర్మింపబడినటువంటి శతఘ్నులు మొదలైనటువంటి భయంకరమైనటువంటి ఉన్నాయి కదా, వాటిల్లో కొన్ని యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలు ఏంటంటే, శత్రురాజులు వచ్చినప్పుడు వాళ్ళు కోటను ముట్టడించేటప్పుడు ఆ యంత్రాలను కానీ ఉపయోగిస్తే రాళ్ల వర్షం కురుస్తుంది అనమాట. అందువల్ల శత్రువులు రాలేరు. ఆ యంత్రాలన్నీ చెడిపోయి ఉన్నాయి. తర్వాత ఆయుధశాలలో ఆయుధాలన్నీ కూడా దెబ్బతిని ఉన్నాయి. అన్నీ చాలా నష్టపరుచున్నాడు కంసుడు. నిర్లక్ష్యం వల్ల, జాగ్రత్త చేసుకోనందువల్ల అంతా కూడా దెబ్బతినుంది. ఇప్పుడు ఈ అవతారంగా అవకతవకగా ఉండేటువంటి పెద్దగా బలిష్టంగా లేనటువంటి మన కోటను గాని కంసుడు జరాసంధుడు గాని ముట్టడిస్తే కోట గోడలు దెబ్బ పగలు కొట్టేస్తారు, ద్వారాలు పోతాయి. వాళ్ళందరూ కానీ మన యొక్క మధురలోకి ప్రవేశించారంటే జనాన్నంతా చంపేస్తారు. ఈ యొక్క సౌధాలు, ఈ మిద్దె మేడలన్నీ కూడా పగలు కొట్టేస్తారు. కాబట్టి ఈ దుర్గము, ఈ కోట బలిష్టంగా లేదు. బలిష్టంగా లేదు కాబట్టి ఈ మధురా నగరం మీదకి ఇప్పుడు దండయాత్ర గాని జరాసంధుడు చేశాడంటే చాలా ఇబ్బంది. అయితే ఎట్లా చేస్తాము, ఈ ఇబ్బంది నుంచి మనం బయటపడేది ఎట్టా అంటావేమో, ఒక్క విషయం చెప్తాను విను. దక్షిణ పదంలో మనకేమిటంటే, ఇంతకు ముందు పరిపాలించినటువంటి మన యాదవ రాజులందరూ కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమిటయ్యా అవి అంటే, ఈ యాదవ రాజులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ముచికుందుడు, తర్వాత పద్మవంతుడు, సారసుడు, హరితుడు అనేటువంటి వాళ్ళు 4. వాళ్ళు మన యదువంశ రాజులే. వాళ్ళు ఏం చేశారంటే, మన భారతదేశానికి దక్షిణ భాగంలో, దక్షిణాపదం అంటే అదనమాట, వృక్షవంతము, వింధ్య పర్వతము, సహ్య పర్వతము అనేటువంటి పర్వతాలు, భయంకరమైన అడవులతో కీకారణ్యాలతో కూడుకున్నటువంటి పర్వతాలు. ఆ పర్వతాల మీద వీళ్ళు 4 కలిసి అనేకమైన దుర్గాలు కట్టిపెట్టారు. అంటే శత్రువులు చొర్రానటువంటి ప్రాంతాలని. అక్కడ కానీ మనం కానీ ఉంటే ఈ శత్రువులు అంత సులభంగా రాలేరు. ఏమంటే ఈ కీకారణ్యాల్లో రావాలి, క్రూర మృగాలు ఉంటాయి. ఈ క్రూర మృగాలన్నీ దాటుకుని వస్తే బలిష్టమైనటువంటి కోట గోడలు కలిగినటువంటి దుర్గాలు. ఆ దుర్గాలన్నింటినీ కూడా బాగా బలిష్టంగా తయారు చేసి, ఒక దుర్గం కాదు అనేక దుర్గాలు ఆ కొండల మీదంతా గట్టున్నారు వాళ్ళు. అక్కడ కానీ అయితే ఈ జరాసంధుడు ఏం చేయలేడు. అవి ఆ 4 కంటే పెద్దవాడు మాధవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ మాధవుడు అనేటువంటి ఆయన ఈ మధురా నగరాన్ని నిర్మించాడు. ఆ మాధవుడు నిర్మించినటువంటిది మధురా నగరం. ఇది కూడా పటిష్టంగానే బాగా దిట్టంగా కట్టారు. ఈ పటిష్టమైనటువంటి ఈ మధురా నగరాన్ని నిర్మించిన తర్వాత, ఆ మాధవుడి తర్వాత కంసుడి యొక్క ప్రభావం వచ్చింది. కంసుడి పెత్తనం వచ్చిన తర్వాత ఈ కోట గోడంతా దెబ్బతిన్నది నిర్లక్ష్యం వల్ల. అందువల్ల ఇప్పుడు గాని కోటను జరాసంధుడు గాని ముట్టడిస్తే లోపలుండే ప్రజలందరూ, సైనికులే కాకుండా ప్రజలందరూ దెబ్బతింటారు. ఎలా చేస్తాం ఇప్పుడు? నాకు తెలిసైతే మనందరం ఆ దక్షిణాపదంలో ఉండేటువంటి ఆ దుర్గాల్లోకి పోవడం మంచిది. ఒకవేళ యుద్ధం జరిగినా అక్కడ జరిగితే ఏం కాదు, కానీ ఇక్కడ జరిగితే మనం చాలా దెబ్బతింటామని చెప్పి నేను చెప్పాడు. అది నా యొక్క అభిప్రాయము. నీకేమన్నా ఆలోచన ఉంటే చెప్పు కృష్ణ అన్నాడు.
ఇప్పుడు కృష్ణుడు ఆలోచించాడు. ఉగ్రసేన మహారాజు చూశాడు. చూసి ఈయన మన యొక్క వికద్రుడు చెప్పిన మాట కూడా వినదగినదే. అయితే జరాసంధుడు విందులను పంపించినప్పుడు వాళ్ళు నా ముఖం చూస్తూనే మాట్లాడుతున్నారు. అంటే నన్ను గురించే చెప్పారు కానీ ఉగ్రసేనుని గురించి కొరవ యాదవుల గురించి చెప్పలేదు. మీరు గమనించారో లేదో ఒక్క విషయం కూడా చెప్పారు వాళ్ళు విందులు. కొరవ యాదవులంటే నాకు పెద్ద లెక్కలేదు, నిన్నొక్కడిని గురించి ఆలోచిస్తున్నాను నేను. కొరవ యాదవులు ఎవ్వరూ నన్ను లెక్క చేయరు, నాకు లెక్కలేదు వాళ్ళంటేను. కావాలంటే మీ తండ్రి వసుదేవుణ్ణైనా అడుగు, లేకపోతే మీ తమ్ముడు సాత్యకినైనా అడుగు, నా పరాక్రమాన్ని గురించి చెప్తారని జరాసంధుడు హెచ్చరించాడు. అంటే మిమ్మల్ని అందరినీ బాగా మర్దించినటువంటి శక్తి వాడికి ఉందని వాడి గర్వం అన్నమాట. అంటే నన్ను మించిన వాడు లేడని. మీరు కూడా అదే విధంగా అతన్ని చూస్తే భయపడుతున్నారు. అతను కేవలం నా మీద, మా అన్నైనటువంటి బలరాముడి మీదనే దృష్టి ఉన్నది. కాబట్టి నేను ఒక ఆలోచన చేస్తాను. ఏమిటంటే మేమిద్దరం వెళ్ళిపోతాం మధురానగరం నుంచి. మేం కానీ వెళ్ళిపోయినాం అనుకో, మమ్మల్నే ఆయన ఆలోచిస్తూ మమ్మల్ని చంపడానికి చూస్తాడు కానీ కొరవాళ్ళ సంగతి పట్టించుకోడు. ఏమంటే ఆయనకు కావాల్సింది మేము వెళ్ళిపోయినామంటే కోట వదిలిపెట్టేసి ఇంకా ఈ కోట మీదకి రాడు. మేమెక్కడున్నామో వెతికి చంపాలని చెప్పి ప్రయత్నిస్తాడు. అందువల్ల ఈ ఆలోచన చేస్తున్నారు. మీరెక్కడికి కదలాల్సినటువంటి అవసరం లేదు. మేము బలరామకృష్ణులు మేము బయలుదేరి ఈ మధురా నగరం నుంచి వెళ్ళిపోతాము. జరాసంధుడి సంగతి తర్వాత చూస్తాము. జరాసంధుడిని ఈ మధుర మీదకి రానియకుండా మేము ఆ మార్గంలో అయితే ఇప్పుడు చేయొచ్చు. మనందరం వెళ్ళి ఆ యొక్క దుర్గమ్మ దగ్గరికి చేరాలంటే ఎట్లా చేరుతాము? ఇప్పుడు మనందరం బయలుదేరి గిర్రాలు కట్టుకొని రథాలు కట్టుకొని బయలుదేరితే వాడు యుద్ధానికి వచ్చేసి ఉన్నాడు యమునా తీరంలో. వాడు గమ్మునుండడు కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మీరు ఇక్కడే ఉండండి, దీని మీదకి రానియకుండా నేను దారి మళ్ళిస్తాను అన్నాడు. సరే, కృష్ణుడి యొక్క ఆలోచన కూడా బాగానే ఉందని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. బలరాముడు కూడా ఒప్పుకున్నాడు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవకీ వసుదేవులకు నమస్కారం చేసి, ఉగ్రసేన మహారాజుకు నమస్కారం చేసి, మీరు ప్రశాంతంగా ఉండండి అయ్యా, మధురా నగరం మీదకి ఎవ్వరూ దండయాత్రకు రాను, మిమ్మల్ని సంహరించడానికి మేమిద్దరం చూసుకుంటామని అని చెప్పి వాళ్ళందరి ఆశీర్వచనాలు తీసుకుని కృష్ణ బలరాములిద్దరూ నిరాయుధులై, ఏ ఆయుధం లేదు వాళ్ళ చేతిలో, నువ్వు చక్రాయుధాన్ని ధరించి రా నా సంగతి చూస్తూ అన్నాడు కదా జరాసంధుడు. అసలు ఆయుధమే లేకుండా మీరందరూ ప్రశాంతంగా ఉండమని మధురానగర వాసులకు చెప్పి కృష్ణ బలరాములిద్దరూ కూడా నేరుగా బయలుదేరి ఈ యమునా తీరానికి వచ్చారు. ఎంత ధైర్యమో చూడండి. మామూలుగా నిన్ను చంపేస్తానని చెప్పి ఆ యొక్క జరాసంధుడు చెప్తూ ఉంటే ధైర్యంగా జరాసంధుడి దగ్గరికి నిరాయుధులై రావడం అంటే ఎంత ధైర్యం ఉండాలి? అంటే ధర్మయుద్ధాలు ఉండే అప్పుడు జరాసంధుడు కూడా దొరికారు కదా సమయంగా అని చెప్పి చంపడం అనమాట. దానికి కొన్ని నియమ పద్ధతులు ఉన్నదనమాట. అందువల్ల పెద్దవాళ్ళు ఎంత క్రూరులైనా కొన్ని ధర్మాలు పాటించేవాళ్ళు. అప్పుడు నిరాయుధుడిగా నేరుగా ఇద్దరు వచ్చిన తర్వాత జరాసంధుడి దగ్గరికే వచ్చారనమాట. జరాసంధుడితోనే మాట్లాడుతున్నారు. జరాసంధుడు పెద్దవాడు కాబట్టి నమస్కారం చేశారు అన్నాడు. నమస్కారాన్ని స్వీకరించాలి కదా, తప్పదు కదా. శత్రువు అయినా నమస్కారం చేస్తే చాలా పిల్లవాళ్ళుగా ఉన్నారు, ఏంది ఇంత అహంకారం, నిరాయుధులై నా దగ్గరికి వచ్చారే, భయం లేదా, భక్తి లేదా అని జరాసంధుడు అడిగాడు. అదేం లేదు, మాకేం భయం నిన్ను చూస్తేను, వీళ్ళు మాట్లాడడం అనమాట. మీరు మమ్మల్ని ఏం చేయగలరు? మీరు 21 అక్షౌహిణి సైన్యం వచ్చినా, కృష్ణుడు మాట్లాడడం వాళ్ళని రెచ్చగొట్టడం అనమాట. మీరు 21 అక్షౌహిణుల సైన్యంతో వచ్చినా మేము నిరాయుధులమై పసివాళ్లమైనా గాని ఏమీ లేకుండా వచ్చాం, ఏం చేయగలరు మీరు అన్నాడు. ఆ మాటకి, ఆ మాట్లాడిన నిర్లక్ష్య ధోరణికి ఒళ్ళు మండిపోయింది ఈ యొక్క జరాసంధుడికి. ఏం చేస్తామా, చూస్తూ ఉండండి, ఒక్క నిమిషం అక్కడ ఆగండి, మిమ్మల్ని ముక్కలుగా నరికేస్తానని చెప్పి ఆ
ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే వీళ్ళు తన యొక్క కుమార్తెలను వైధవ్యానికి పాలు చేశారనేటువంటి భావం ఆయనకు కడుపులో కలిగేటువంటి, మీరింత చాకచక్యంగా మాట్లాడబలేదు, నీ మాయలు మంత్రాలు ఇవన్నీ కూడా మా దగ్గర కాదు, అసలు మాయలు మంత్రాలు చేసేటువంటి యుద్ధం చేసేది జరాసంధుడేనమాట. ఆ వికద్రుడు చెప్పున్నాడు, ఆ జరాసంధుడు సామాన్యుడు కాదు, చాలా మాయ యుద్ధం చేస్తాడు, వాడిని మాయ చేయడం సామాన్యం కాదని కూడా ఆయన ఉన్నాడు అనమాట. ఏం మాయ చేస్తాడో చూస్తామని చెప్పి కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత చూడు క్షణంలో మిమ్మల్ని సంహరించేస్తాను అని చెప్పి ఒక్కసారి సైన్యాలతో చెప్పాడు అనమాట. మనకు సిద్ధంగా వీళ్ళిద్దరూ పులి బోన్లేకి వచ్చినట్టు వచ్చేసారు, వీళ్ళిద్దరూ వీళ్ళని సంహరిస్తాం ఇంకా అని చెప్పి వీళ్ళని సంహరించడానికి పూనుకోండి, వీళ్ళిద్దరు అంత చూడాలి అనంగానే ఏం చేస్తారో చేయండి అని వీళ్ళు పరుగులు అందించారు అనమాట. వీళ్ళు వెళ్ళడానికే వచ్చింది అంటే వీళ్ళు ఎటు ఊరుదులు పెట్టి వెళ్ళిపోవాలనుకో ఉన్నారు, ఇక్కడ యుద్ధం జరగకూడదు అనుకున్నారు. కానీ వీళ్ళ పాటికి వీళ్ళు కోటలో నుంచి సైగ్గా వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోయినటువంటి విషయం జరాసంధుడికి తెలియదు కదా. అటువంటిప్పుడు మధురా నగరం మీదకి యుద్ధానికి పోతాడేమోనని కనిపించి ఆమెను వెళదామని చెప్పి వీళ్ళు వచ్చారనమాట. వీళ్ళు ఆ జరాసంధుడు యుద్ధం ప్రకటించి ఇంకా ఈ కృష్ణ బలరాములు సంహరిస్తామని అనుకుని సిద్ధమయ్యేటోటికి వీళ్ళు జరాసంధుడి దగ్గర నుంచి జరాసంధుడికి ఒక్క నమస్కారం చేసి రాండి ఏం చేస్తారు, మమ్మల్ని తనుక్కోండి చూద్దాం ఎంత దూరం వస్తారో అని చెప్పి పరిగెత్తడానికి మొదలు పెట్టారు. వాళ్ళు గుర్రాల మీద రథాల మీద, గుర్రం ఎంత స్పీడ్ వస్తుంది, ఆ గుర్రాల మీద వాళ్ళు పరిగిస్తుంటే కృష్ణ బలరాములిద్దరూ కూడా పెద్ద పెద్ద అంగలేసుకుంటూ కృష్ణ బలరాములు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ఇటు దక్షిణ దిక్కుగా పరిగిస్తున్నారు. కన్ను చూపు మేర కన్ను మూసి తెరిచేలా 2 కిలోమీటర్లు దాటిపోయినారు, పరిగిస్తున్నారు. వెంటనే పరిగెత్తండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని పట్టుకోండి అని చెప్పి జరాసంధుడు ససైన్యంగా 21 అక్షోహిణి సైన్యం బయలుదేరింది కృష్ణ బలరాములు వెనుక. ఈ కృష్ణ బలరాములు ఎంత వేగంగా పరిగిస్తున్నారంటే వాళ్ళు దైవాంశ సంభూతులు, దివ్య పురుషులు. వాళ్ళు మనం పరిగిస్తే 5 నిమిషాల్లో పట్టుకుంటాడు జరాసంధుడు, కానీ వీళ్ళు పట్టుకోలేకున్నాడు. వీళ్ళు చెట్లు కాదు, పుట్టలు కాదు, గుట్టలు కాదు, నదులు కాదు, ప్రవాహములు కాదు, పురాలు కాదు, నగరాలు కాదు, పట్టణాలు కాదు, పరిగిస్తున్నారు అన్నిటిని దాటుకుంటూ. ఇదే విధంగా వాళ్ళు పరిగెత్తి అమిత వేగంగా పరిగిస్తూ ఉన్నారు. ఈ కృష్ణ పరమాత్మ వాళ్ళు పరిగెత్తి ఆ వృక్షము అనేటువంటి పర్వతం దగ్గరకు చేరారు. ఆ వృక్షము అనేటువంటి పర్వతం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే సైన్యాలు వెనక వస్తున్నాయి. సైన్యాలంటే వీళ్ళు దివ్య స్వరూపంతో పరిగెత్తే వాళ్ళు, సైన్యాలు ఏమంటే మామూలు మానవ మాత్రులు కాబట్టి ఆ కొండల్లో గుట్టల్లో వస్తున్నారు అన్నమాట. వీళ్ళు అక్కడికి పరిగెత్తి వృక్ష పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సహ్యాద్రి అడవులు, సహ్య పర్వతం కూడా అక్కడే ఉంది. వృక్ష పర్వతము, సహ్య పర్వతం అన్ని. ఆ సహ్యాద్రి అడవుల్లో వేణ్యా నది అని ఒక పెద్ద నది ఉంది. ఆ వేణ్యా నది అని పేరు ఎందుకు వచ్చిందంటే వేణువులు అంటే ఎదురు గడలు ఎక్కువగా, ఎదురు చెట్లు పొదలుంటాయి అన్నమాట ఆ నది దగ్గర. ఆ వేణ్యా నదిని చూశారు. ఆ వేణ్యా నది దగ్గరకు పరిగెత్తిన తర్వాత ఆ వేణ్యా నది తీరంలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి మర్రి చెట్టు ఉంది. విశాలమైనటువంటి మర్రి చెట్టు, చాలా వెడల్పోయినటువంటి మర్రి చెట్టు. వీళ్ళు పరిగెత్తి వేణ్యా నదిని దాటలేదు, అంటే దక్షిణానికి పరిగిస్తూ ఉన్నారు. వేణ్యా నది అడ్డం వచ్చిందనమాట. వేణ్యా నది అడ్డం వస్తే వేణ్యా నది తీరం వెంబడే పోతూ ఉండగా ఆ వేణ్యా నదికి ఉత్తర తీరంలో, అంటే అది దాటితే అవతలికి పోతారు, కానీ దాటికి ముందు ఈ ఉత్తర తీరంలోనే ఈ బ్రహ్మాండమైనటువంటి మర్రి చెట్టు, విశాలమైనటువంటి మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీద అనేకమైనటువంటి పక్షులు యొక్క వృక్షచరాలు, ఆకాశ చరాలన్నీ కూడా, పక్షులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ పక్షులతో కూడినటువంటి భయంకరమైనటువంటి ఆ మర్రి చెట్టును చూశారు. పెద్ద పెద్ద ఓడలతో భయంకరంగా ఉంది ఆ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఋషీశ్వరుని చూశారు వీళ్ళు. ఆ ఋషీశ్వరుడికి నమస్కారం చేశారు. ఆ ఋషీశ్వరుడు ఎవరో ఏమిటో, ఆ ఋషీశ్వరుడు వీళ్ళకి ఏం చెప్తాడనేటువంటి విషయాన్ని రేపు తెలుసుకుందాం.